నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉందండి జనవరి నెల? అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చెప్పండి. అలాగే అమ్మ, మనం ఇప్పుడు 5వ రాశి అయిన సింహరాశికి వచ్చాము. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం అనేది సింహరాశి కింద వస్తుంది. కాబట్టి వీరికి రాశ్యాధిపతి రవి. కాబట్టి మనం ఉన్న గ్రహస్థితిని బట్టి చూసుకున్నట్టయితే వీరికి కూడా కొంత వీళ్ళు బ్యాక్ స్టెప్ ఉన్నట్టు ఉంటారు. గత 2 నెలల నుంచి వీరికి సాగిందంతా కూడా ఇప్పుడు కొంచెం బ్రేక్స్ వస్తూ ఉంటాయి. గురుబలం అనేది కొంచెం తగ్గింది. కాబట్టి ఎందుకు మనం ఏం పని చేస్తున్నా కూడా రావట్లేదు, ఏం చేసినా కూడా రావట్లేదు అంటే ముఖ్యంగా డబ్బుల విషయాల్లో వీరు బాగా స్టక్ అయిపోతారు. రావాల్సినవి రాకపోవటం అనేది ఉంటుంది. ఇటు బాధ్యతలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఖర్చులు పెట్టుకోవాలి. కాస్త మాతృవర్గం వారు ఎవరో ఒకళ్ళు ఖర్చు అడుగుతూ ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. కాస్త వీళ్ళు ఏంటంటే లీడ్ రోల్లో ఉంటారు. సింహరాశి వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుగా ఉండి అందరినీ లీడ్ చేసే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కుటుంబం పెద్దగా ఉంటారు. ఒకవేళ వీరు పెద్దవారు కాకపోయినా 2వ వారు 3వ వారు అయినా కూడా వీరిని ఎత్తిన బాధ్యతలు అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. కాస్త అంటే వీరు ఉన్నారులే, వీరు చూసుకుంటారులే అన్న ధోరణిలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనం సింహంలాగా కొంచెం ముందుకు వచ్చి అడవిలో రాజు ఎలాగో వీరు అలా లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరు మంచి బాధ్యతలు కూడా తీసుకుంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబపరమైనవి అవి కూడా ఎక్కువ తీసుకుంటారు. కాస్త గురుబలానికే వీరు చేసుకోవటానికి మంచిది. కాస్త శనగలు అనేవి మనం దానంగా ఇచ్చుకుంటాం అనేది, లేదా మనకి దక్షిణామూర్తి వారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం అనేది మంచి. అన్ని కార్యాల్లో కూడా ఇది కొంచెం జాప్యం జరగటం. మనం అనుకుంటాం ఏదో డబ్బులు రావాల్సింది, ఏదో 1 లక్ష 2 లక్షల రూపాయలు ఈ నెలలో వస్తాయి అనుకుంటాం, కొంచెం రాకపోవటం, ఒక 15 రోజులు డిలే అవటం. ఏదైనా పని చేసాము, ఉదాహరణకి మనం లోన్ తీసుకోవాలి, అవి రాకపోవటము, ఇట్లా అన్నీ కూడా కొంచెం దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం అనేది ఎక్కువగా జాప్యం, మధ్యలో ఆగిపోవటం అనేది వీరికి ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి దాకా వచ్చిన డబ్బులు మనకి ఇవ్వాల్సినవి మనం ఎవరికో ఇచ్చుంటాము, వారు కూడా ఇదిగోండి రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అని చెప్పి అంటే అమ్మ మన పరిస్థితి బాగోపోయేసరికి వారికి కూడా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. మనం అనుకుంటాం అరే వీడు కావాలని చేస్తున్నాడని. కాకపోతే అది ఏదైనా కానివ్వండి, మన గ్రహచారమో లేకపోతే వాడి పొరపాటో కానీ ఇబ్బంది అయితే మనకే కలుగుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరము. వీళ్ళు డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవటం అనేది మంచిదమ్మా. వీళ్ళు కొంచెం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాస్త పొగడంగానే నా అంత వాళ్ళు లేడు, వీరుడు సూర్యుడు అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అంటారు చూడండి, అట్లా ముందుకు వెళ్ళటం వల్ల వీరికి కొంత ఇబ్బందులు కూడా వస్తాయి. ముఖ్యంగా స్నేహితులకి డబ్బులు ఇవ్వటం అనేది మంచిది కాదు. ఏదైనా మనం ఇందాక అనుకున్నట్టుగా ఎంతో కొంత అడిగారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, 10వ పరకో సహాయం చేసి వదిలేయటం అనేది మంచిది. అంత కాకుండా మనం లక్షల్లో సహాయం చేసి మధ్యవర్తిత్వం ఉండి మనం అప్పు చేసి లేదా వాళ్ళకి ఇచ్చినట్టయితే వీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది వీరికి మంచితనం వల్ల వచ్చే ఇబ్బంది. కాబట్టి అది కొంత తగ్గించుకోవాలి. ఇది మామూలుగా జనరలైజ్డ్గానే ఉంటుంది. ఈ నెలలో కూడా వీరికి అటువంటి సమస్యలే ఉన్నాయి. అలాగే వీరికి మనం ఇందాక గురుబలం కొంచెం తక్కువ ఉంది అనుకున్నాం కాబట్టి దక్షిణామూర్తి వారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం అనేది మంచిది. గురువార నియమాలు పాటించడం, వారికి ఏ మహర్దశ నడుస్తుందో మళ్ళీ ఆ నియమం చేసుకోవచ్చు. లేదా గురువారం పూటన్న కనీసం వారు 1 పూట భోజనం చేయటము, ఆ స్వామివారి ఆరాధన చేయటం, శనగలు అనేది 1 కిలోంబావు దానం చేయటం. లేని పక్షంలో మనం ఇంట్లోనే నైవేద్యం మనం దాన్ని తయారు చేసేసుకొని ప్రసాదంగా తయారు చేసేసుకొని గుడికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి అక్కడ వచ్చిన భక్తులకి పంచిపెట్టినట్టయితే మంచి జరుగుతుంది. వారికి నడిచే దశను బట్టి వీళ్ళు రత్నధారణ చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా ఇక్కడ సింహరాశి వారికి కెంపు అనేది బాగుంటుంది రవికి. కాబట్టి వాళ్ళు స్వతహాగా కెంపు అనేది పెట్టుకోవచ్చు. తర్వాత వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళకి నడిచే దశను బట్టి వాళ్ళు రత్నధారణ చేయటం, అలాగే ఏదైనా హోమం చేయించుకోవటం, పరిహారం అనేది చేసుకోవచ్చు. వీరికి కుటుంబ పరంగా ఎలా ఉంటుందండి? అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎలా నడుస్తుంది? వృత్తి అమ్మ, ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే వివాహ ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయాలి. వివాహం కాని వారికి వచ్చే సంవత్సరం బాగుంది. వీరికి మార్చి తర్వాత నుంచి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. గట్టి ప్రయత్నం మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టినట్టయితే జనవరి ఫిబ్రవరి నుంచి వీరికి గురువు మళ్ళీ మనకి ట్రాన్సిట్ వచ్చేప్పటికి మేలో మారుతారు. కాబట్టి అప్పటి నుంచి వీరికి వివాహ శుభకార్యాలు, ఇంట్లో అన్నీ కూడా మంచి జరగడానికి, సంతానం లేని వారికి సంతానము, అలాగే వివాహం కాని వారికి వివాహము, ఇవన్నీ కూడా వీరికి ఉంటుంది.
వృత్తి ఉద్యోగ పరంగా ఎలా? వృత్తి ఉద్యోగ పరంగా ఇదేనమ్మా. ఉద్యోగం అంటే ఏదైనా ప్రమోషన్స్ ఇవి రావాలనుకోండి, అవి కాస్త పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. మనం అనుకుంటాం ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, లేదా మనం ఎగ్జామ్ రాసాము, మనకి రావాలి అని అనుకుంటాం. అది వీరి వల్ల లేకపోతే కంపెనీలోనో ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, మొత్తానికి అవి అయితే ఆగటం అనేది జరుగుతుంది. ఒక 2-3 నెలలు తోసేయటం ముందుకు అనేది జరుగుతుంది. అన్నింటా కూడా జాప్యం జరుగుతుంది ఇప్పుడు కొంచెం. ఎందుకంటే వక్ర గురువు వల్ల వీరికి ఆ గురుబలం తగ్గి ఏ పని కూడా ముందుకు వెళ్ళటం అనేది జరగట్లేదు. కాబట్టి అవి కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మరి నిత్యం ఎటువంటి స్తోత్రాలు పఠించుకోవాలి? వీరు దక్షిణామూర్తి వారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఎవరైనా ఇష్టపడితే సాయిబాబా ఆరాధన, ఏదైనా సరే గురువారం లేదు మనం ఇందాక అనుకున్నట్టుగా నవగ్రహాల్లో గురువు దగ్గరికి వెళ్ళి కాస్త శనగలు అక్కడ పెట్టడము, ఎల్లో వస్త్రం, పచ్చ వస్త్రాన్ని వీళ్ళు పసుపు రంగు కలర్ స్వామివారికి పెట్టినా మనం పెట్టుకున్నా కూడా మంచిది. మీరు కనకపుష్యరాగం ధరించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే అంటే ఆ గురు మహర్దశ అయితే నడిచే వాళ్ళకి అది వారు చూసుకుని ధరించడం అనేది మంచిది. ముఖ్యంగా ఏ లగ్నానికి మిత్రులు శత్రువులు అని ఉంటారు, ఆ ఏ మహర్దశ నడుస్తోంది అని చూసుకొని మనం చేసినట్టయితే మంచిది. అది ఎవరికి వారు ఇండివిజువల్గా చెక్ చేయించుకొని రత్నం అనేది పెట్టుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా సింహరాశి వారు వచ్చేది కెంపు ధరించడం అనేది జనరల్గా చెప్పవచ్చు. రైట్ అండి. అలాగే సింహరాశి వారికి జనవరి నెల ఎలా ఉంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.